జిల్లా ఒకే కుటుంబంలో ఇద్దరికి మంత్రి పదవులు ఎలా ఇస్తారంటూ కొందరు నేతలు కూడా అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే నిజానికి బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరే సమయంలోనే రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పెద్దలు మంత్రి పదవిపై హామీ ఇచ్చారు. భవిష్యత్తులో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కనుక తప్పకుండా మంత్రి పదవి ఇస్తామని మాట ఇచ్చారట. అందుకే రాజగోపాల్ రెడ్డి కూడా తనకు గతంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలంటూ పార్టీ పెద్దలను కోరినట్టు సమాచారం. రంగారెడ్డి జిల్లాలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే అయిన తనకే తప్పకుండా పదవి ఇవ్వాల్సిందే అని అంటున్నారట. తనకు మంత్రి పదవి విషయంలో తన సామాజిక వర్గమే అడ్డొస్తే కనుక ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా సైతం చేసేందుకు సిద్ధమంటూ కూడా చెప్తున్నారు. అంతేకాదు తన స్థానంలో ఓబీసీ అభ్యర్థిని నిలబెట్టి మరీ గెలిపించి మంత్రిని చేసుకుంటానని కూడా చెప్తున్నారు. దీంతో ఏ రెడ్డికి పదవి ఇవ్వాలో తెలియక హైకమాండ్ పెద్దలు డైలమాలో పడి తల్లు పట్టుకుని కూర్చున్నారు. ఎవరికి మంత్రి పదవి దక్కుతుంది అనేది వేచి చూడాలి. మరి మీ అభిప్రాయం ఎవరిని మంత్రి పదవి వరిస్తుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.